బ్రేకింగ్ చూస్తున్న మోందా తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షాలు దంచి కొడుతున్నాయి. కళ్ల ముందే తమ ఇళ్లు మునిగిపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏఎస్పీ దేవరాజ్ మునీష్ పాటిల్ ఆధ్వర్యంలో ఉప్పాడ, సుబ్బంపేట, మాయపట్నం, సూరాడపేట గ్రామాల్లో మత్స్యకార ఇళ్లను ఖాళీ చేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇక విజువల్స్ లో మనం చూడవచ్చు, సముద్రం పోటు మీద ఉంది. మొత్తంగా కాకినాడను తుఫాన్ అతలాకుతలం చేస్తుంది. ఎక్కడికక్కడ సహాయక కార్యక్రమాలను అయితే చేపడుతున్నారు. ఇక సురక్షిత ప్రాంతాలకైతే ప్రజలను తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలీస్ సిబ్బంది దగ్గరుండి మరి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక మరి కాసేపట్లో తుఫాను విరుచుకుపడే అవకాశాలు ఉండటంతో ఎక్కడికక్కడ సహాయక చర్యలను అయితే అధికారులు ముమ్మరం చేశారు. ఇళ్లలో ఎవరూ కూడా ఉండవద్దు, సహాయక కేంద్రాలకు తరలి రావాలని కూడా పోలీసులు పిలుపునిస్తున్న పరిస్థితి. ఇక తుఫాన్ ఎఫెక్ట్కి సంబంధించిన విజువల్స్ను ప్రస్తుతం మనం ఐ న్యూస్ స్క్రీన్పై చూస్తున్నాం. ఇది సైక్లోన్ మోంతా. ఇది రేపు ల్యాండ్ ఫాల్ ఉంది. అది ఆఫ్టర్నూన్ నుంచి ఇట్ విల్ స్టార్ట్. సో విండ్ స్పీడ్ చాలా ఎక్కువ కాబట్టి మొత్తం చిన్న రిక్వెస్ట్ ఇస్ దట్ ఈ రోజు నుంచి స్టార్ట్ ఇవాక్యుయేటింగ్. ఒక 25 షెల్టర్స్ వీ హ్యావ్ అరేంజ్. సో కొంచెం జాగ్రత్తగా చూడండి. విండ్ స్పీడ్ ఎక్కువ కాబట్టి డోంట్ లీవ్ అవుట్ సైడ్ యువర్ హౌస్. మొత్తం ఎలక్ట్రిసిటీ పోయింది. తర్వాత కూడా ఎలక్ట్రిసిటీ టార్చ్ పెట్టండి మీ దగ్గర. మొత్తం పెట్టిన తర్వాత యూ డూ ఇట్ కేర్ఫుల్లీ. కాబట్టి ఇది గతంలో నుంచి కూడా కొట్టుకుంటూ వచ్చేస్తూనే ఉంది. ఇంకా అధికారులు వస్తూ ఉంటే మనం తరలించడం, ఈ స్కూల్లో ఇదే నెంబర్ 2 స్కూల్లో పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా ఏం సహకారం ఉంటే వాళ్ళు సాయం చేయడం, తిందని ఇదని ఏది పెట్టడంలో జరుగుతున్నాయి గతంలో కూడా. అంతేగాని ప్రభుత్వం ఏ సాయం వాళ్ళకి కూడా అందలేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ తిండి తప్ప. అదే విధంగానే ఇప్పుడు మీరు ఎక్కడికో హై స్కూల్ షిఫ్ట్ చేయాలనుకున్నారు. హై స్కూల్ షిఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ నుంచి సామాన్లన్నీ మోసుకెళ్ళాలండి. చాలా ఒంట్లో కుటుంబంలో మంచాలని గించాలని ఎన్ని మెటీరియల్ కూడా ఇక్కడ ఉంటాయి. వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీ, కానీ ఇవన్నీ తీసి ఎలాగెళ్ళాలని దాని మీద బిగా రావడానికి ఇష్టపడరు. కాబట్టి మమ్మల్ని నెంబర్ 2 స్కూల్లోనూ మా మత్స్యకారులందరినీ పల్లాలను తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. లేదు ఇంకా అంతగా మిగిలిపోయిన తర్వాత బట్టి మాత్రం మేమే షిఫ్ట్ చేయడం కూడా గట్టిగానే మేము కృషి చేసుకుంటాం. లేదు ప్రేమ పాగొట్టుకుంటాం ఇక్కడ ఉండి. మోంతా తుఫాన్ ప్రభావంతో